తెలంగాణపై బీజేపీ సర్కారు జలకడ్గం మన గోదావరి నీళ్లు తమిళనాడుకు లోపల ఇట్లా రోజు ఇంట్లో కూర్చొని నవ్వాలన్నా ఏడవాలన్నా అర్థమైతలేదు. ఆంధ్రాని రాయలసీమని రతనాలసీమని చేస్తుంది నాది బాధ్యత అని చెప్పి రోజే ఇట్లా పోయి మామూలుగా రోజే ఇట్లా పోయి ఎంత దరిద్రపొట్టు పత్రిక అంటే సంగమేశ్వర నీళ్లు పొక్కగొట్టి ఆంధ్రకు పంపిస్తా రతనాలసీమని చేస్తా అని చెప్పిన కేసీఆర్ ఈరోజు బీజేపీని బదనాం చేయడానికి ఇట్లా రాసుకొచ్చారు. ఏమిట దీని వల్ల ఒక్క ఓటు అంటే ఒక్క ఓటు మారదు. అసలు ఇది ప్రభావమే చూపదు. అసలు ఇది ఈ వార్తలు ఎవరు చూస్తారా బయట? అరే టానిక్ నీకు ఇంత కూడా సిగ్గు లేకుండా పోతుంది. తెలంగాణ ఆమోదించకపోయినా ఆమోదించినట్టునట గోదావరి కావేరి అనుసంధానంతో పత్రిక చూడాలని సిగ్గు అనిపిస్తుంది. అబ్బా నిజంగా ప్రజల చూడురి. తమిళనాడులో ఓట్ల కోసం మోదీ బీజేపీ రాజకీయం, తెలంగాణ నీటి ప్రయోజనాలకు శాశ్వత విఘాతం, ఛత్తీస్గఢ్ వాటర్ను తరలిస్తామంటూ కల్లిబొల్లి మాటలు, కృష్ణా జలాల్లోనూ కర్ణాటక మహారాష్ట్రకు అదనపు వాటా, గోదావరిలో మిగులుపై లెక్కలు తేల్చని ఎన్డబ్ల్యూడిఏ, మరో బాబ్లీ పోతిరెడ్డి పాడుల మరోన్న ఇచ్చెంపల్లి ఇక భావితరాలకు తీరని అన్యాయం అని చెప్పేసి నిపుణుల ఆందోళన. బద్మాష్ వార్త తప్పిస్తే ఏం లేదు. నమస్తే పత్రిక ఆందోళన చెప్తుంది. ఆందోళన ఏం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది. బీజేపీని బదనాం చేయాలి, కాంగ్రెస్ ని బదనాం చేయాలి. గట్లా బదనాం చేస్తే నయానో పైన 2-3 జర ఓట్లు వచ్చే అవకాశం ఉంది. పార్టీ క్యాడర్ నిలబడాలన్నా, పార్టీ క్యాడర్ పనిచేయాలన్నా ఇక 2 పార్టీలను బదనాం చేయాలి. కనీసం మమ్మల్ని మర్చిపోతున్నారు ప్రజలంతా, కనీసం మేము గుర్తుకుండాలని చెప్పి రాతలు రాసేది నాకు మేడగడ్డ గురించి ఏదో ఏ అని ఉట్టి ఆయన చూసి కూడా వేసి. కానీ ఇగో ప్రజలారా నేను ఒక ముచ్చట చెప్తున్నా. శాసనసభ ఎన్నికల కన్నా ముందు గిట్లనే ఆడిపోడు వేసుకున్నారు, ఈసరించుకున్నారు, బట్టగాల్చి మీదేసుడు కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ మీద కోకోలు అవేమన్నా పనిచేస్తే జీరో పని చేయకపోగా వ్యతిరేకమైన ఇప్పుడు కూడా అదే దీని గురించి పెద్ద పట్టించుకోకూరి.